అమెరికా అధ్యక్షుడు మరోసారి భారత్పై విరుచుకుపడ్డారు. ఇప్పటికే ఆగస్టు 1వ తేదీ నుంచి భారత్ సంబంధించిన ట్రేడ్ విషయంలో 25% సుంకాలు విధించిన ట్రంప్ ఇప్పుడు మరో 25% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్నటి నుంచి ఇది అమల్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన ఉత్పత్తులు ఏవైనా సరే అమెరికాలో విక్రయించాలంటే 50% సుంకాలు కట్టాల్సిందే అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు టార్గెట్ ఏంటంటే రష్యాతో ఏదైతే మనం కొనుగోలు చేస్తున్నామో చమురు కానీ అక్కడ ఆయుధాలు కానీ అవి కొనుగోలు చేయవద్దు అని చెప్పేసి కండిషన్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో భారత్ ససేమిరా అంటూ ఎట్టి పరిస్థితుల్లో రష్యాతో మేము ఒప్పందాలు కొనసాగిస్తాము, మాకు ఇప్పటిది కాదు ఈ బంధము, చాలా సంవత్సరాల నుంచి రష్యాతో మా బంధాలు ఉన్నాయి, వ్యాపారం అనేది కొనసాగుతుంది, అమెరికా కూడా చమురు రష్యా నుండే కొనుగోలు చేస్తుంది, మరి మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా అంటూ భారతదేశ విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ ఒక ట్విట్టర్లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో అమెరికాలో అధ్యక్షుడు చేస్తున్న పనులకు పలు విశ్లేషకులు మాత్రము ఇది చాలా ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి అమెరికా ఏర్పడుతుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమెరికా నుండి శ్రీనివాస్.